మామూలుగా అక్కడైతే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అండ్ భరణి గారు. తనుజ కూడా ఓకే, బాగా ఆడుతుంది. కాకపోతే కొంచెం షో ఆఫ్ చేస్తుంది ఆమె. సో ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తుంది. సో అంటే తనుజ గురించి ఏం చెప్తారు? తనుజ ఓకే, టాప్ 5 లో ఉంటది అండ్ తనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి విన్నర్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ నా అవుట్ అయితే సుమన్ శెట్టి గాను ఇమాన్యుయల్ గాను అవుతే బాగుంటది అనిపిస్తుంది. సో ఎందుకు మీకు ఇమాన్యుయల్, సుమన్ శెట్టి వాళ్ళు జెన్యున్ గా అనిపిస్తారండి. అంత కెమెరాకి షో ఆఫ్ చేద్దామని చూడరు. సో వాళ్ళు రియల్ గా ఉన్నట్టు అనిపిస్తారు. సో నేను ఇమాన్యుల్కి, దివ్యకి టాస్క్ ఇచ్చారు కదా, సీక్రెట్ టాస్క్, ఎలా అనిపించింది? అర్థం కాదు. టాస్క్ ఎలా అనిపించింది? టాస్క్ ఓకే, బాగుంది. అంటే నేను ఇమాన్యుల్కి, నిన్న భరణి గారికి అందరూ అనుకున్నా కదా రెబల్ అని భరణి గారిని, కానీ నేను దివ్య అనేది రెబల్, ఎలా అనిపించింది? అవును, దివ్య రెబల్ అండి, చాలా బాగా ఆడుతుంది ఆ అమ్మాయి. లైక్ మిడిల్ లో వచ్చి జాయిన్ అయినా కూడా ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళతో కాంపిటేటివ్ గా ఆడుతుంది. అండ్ తనుజతో కంపేర్ చేస్తే దివ్య స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉంటారు? ఎలిమినేషన్ లో లాస్ట్ వచ్చారు కదండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంటే డిమాన్ ఇమాన్యుల్ తనుజను టార్గెట్ చేశాడు కదా, నేను భుజాల మీద ఎక్కించుకున్నాను బట్ నువ్వేం ఆడలేదని చెప్పేసి ఏమంటారు? అవునండి, అతను చెప్పింది ఫెయిర్. ఎవరైనా గెలవడానికి వెళ్తారు కానీ ఆమెనే తీసుకొని వెళ్ళి విన్ చేయాలని చూడరు కదా. ఎంతవరకు సపోర్ట్ చేయాలో చేస్తారు, అదర్వైజ్ వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికే చూస్తారు. సో తనుజ కూడా కళ్యాణ్ని నామినేట్ చేయమని చెప్పేసి తనకి చెప్పింది, ఎవరికి? రాముకి. ఏమంటారు? రాముకు చెప్పింది అని అంటే అది రాము ఒపీనియన్, చేస్తాడు చేయడు అనేది. కానీ ఆ అమ్మాయి డెసిషన్స్ వేరే వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు. తనుజ కావాలని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారా? మాక్సిమం ట్రై చేస్తుంది అమ్మాయి. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో సుమన్ శెట్టి, తనుజ, ఇమాన్యుయల్, దివ్య, ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు ఉన్నారు. ఇంకెవరైనా ఒకరు ఉండొచ్చు.